నాకు హుజరాబాద్ కొత్త కాదు. బహుశా నా జీవితంలో నా ఎన్నికలే ఇంత కలపడం వల్లే 5.5 నెలలు హుజరాబాద్ నేను 6 నెలలు సినిమాలతో పార్టీ ఆలోచిస్తే 5.5 నెలలు ఇక్కడే ఉండి ఇక్కడే ఎన్నికలలో మీ అందరితో కలిసి పనిచేసిన. సో ఆ ప్రేమ ఆడాలన్నప్పుడు సరే రిజల్ట్ కోసం వస్తుంది పోతుంది, కానీ నేను చేసిన వాళ్ళు రిజల్ట్ అవసరం ఒక కొంచెం లేట్ అయింది. అప్పుడు ఇమీడియట్ గా చెట్టు పెట్టినాం, బాగా అప్పుడే రాలేదు. ఆ చెట్టు పెట్టినాక వాళ్ళు ఏ రోజు మంచిగా సూపర్ సార్ ఓట్లన్నీ చేస్తాను సైలెంట్ అయితే దుమ్ము సరే ఏ రోజు కానీ ఓట్ల కోసం పనిచేయలేదు. అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి కారణంగా మనము ఈరోజు అంత తప్పటి రోజున హుజరాబాద్ ఈరోజు ఒకసారి గుర్తుపెట్టుకోండి, నేను నా గురించి ఎప్పుడు రాలేదు. నేను మున్సిపల్ కౌన్సిలర్ స్టార్ట్ చేసినంటే మున్సిపల్ కౌన్సిలర్తో పాటు 4 సార్లు కంటిన్యూగా కరీంనగర్ ఎమ్మెల్యేగా 4 సార్లు కంటిన్యూ చేశారు. 3 సార్లు ఒక ఎత్తు, మొన్న గెలవడం ఒక ఎత్తు. మొన్న గెలవడం అంటే ఇక మొత్తం మంది దాడి చేసిన మొత్తం దాడి చేసిన ఎంతగా దాడి చేసిన కానీ నన్ను కాపాడడం కాపాడుతున్నారు. ఎందుకంటే కంపేర్ చేసిన అరే ఇంత మంచి నగరం డెవలప్మెంట్ కదా, అరే మనం అంత రోడ్లు నడుపుతాం కదా, ఓటే తప్పేంటే కదా. మరి రోడ్లు వేసారు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీ అంటే పోయి కేసీఆర్ రోడ్లని స్మార్ట్ సిటీ పట్టాస్తే ఆ స్మార్ట్ సిటీ రోడ్ వేసి ఈరోజు ఆ రోడ్డు నడుస్తున్న రోడ్ వేసి బట్టి పట్టే మరి దాని కారణాలు బట్టి సంధ్య కాదు కదా. దాని కారణంలో ఉన్న వినోద్ కుమార్ గారు ఆ రోజు కార్యక్రమం. ఎందుకంటే నేను ఎమ్మెల్యే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎంపీ వినోద్ కుమార్ గారు ఆ రోజు బట్టి సంధ్య కార్పొరేట్ 2016 కార్పొరేట్ దేశ మొత్తంలో స్మార్ట్ లో హైదరాబాద్ పట్టించారు, వరంగల్ పట్టించారు. వినోద్ కుమార్ గారు స్వామి సార్ హైదరాబాద్ ఎక్కడ డెవలప్మెంట్ కానీ కరీంనగర్ పట్టించుకున్న జిల్లా కదా, కరీంనగర్ ఇద్దాము అంటే కరీంనగర్ కూడా అవకాశం లేదు కదా. అంటే అవకాశం లేకుండా తీసుకొని నేను వినోద్ కుమార్ గారు వెళ్ళి కొట్లాడి ఆ రోజు స్మార్ట్ తీసుకురావడం. ఆ రోజు పండించండి బాలకరంగా నేను తెచ్చినాడు ప్రజలు నమ్మలేదు. కానీ ఆ రోజు నిధులు తీసుకురావడం వల్ల ఈరోజు అద్భుతంగా డెవలప్మెంట్ కాబట్టి ఆ డెవలప్మెంట్ కొరకు జరిగింది. ఇక్కడే డెవలప్మెంట్ చేసిన ఒక డెవలప్మెంట్ ఓటేసి కొట్టడానికే మరి డెవలప్మెంట్ కంటిన్యూ కావాలంటే మన గెలవాలి ప్రభుత్వం లేదు, నిధులు కావాలి. రేపు నేను పని చేయాలన్నా గవర్నమెంట్ పని చేయాలన్నా నిధులు వేరే ప్రభుత్వం కావాలి. ఈ ప్రభుత్వం సహకరించుకున్నా మనం వినోద్ కుమార్ గారు ఎప్పుడు ఢిల్లీ పోయి అక్కడ ఢిల్లీలో పార్టీ ఉన్నారు ఎంపీ అంటే గెలుచుకుంటారు. కాబట్టి ఈ రోజు మనం కేసీఆర్ ముఖ్యమంత్రి లేకుండా వల్ల నిధులకు కొద్దిగా ఉండాలంటే మళ్ళీ మన అందరము ఈరోజు వినోద్ కుమార్ గారు ఓటేసుకుని గెలిపించుకొని ప్రభుత్వాలకు వినోద్ కుమార్ గెలవకపోతే వారికి నష్టం, ప్రజలకు నష్టం, మనకు నష్టం, కరీంనగర్ టౌన్ నష్టం, ప్రజలకు నష్టం. అంటే మనందరం కూడా ఈసారి ఎలాగైతే ఆ రోజు 8 సంవత్సరాలు ఓటు కసిగా జరుగుతుందో ఈ రోజు కేసీఆర్ కసిగా మనము వినోద్ కుమార్ గెలిపించుకుని పాల్గొనడం వస్తే మనకు అది చూడారా నిరాశపడడం వస్తుంది. తప్పక శిక్షణగా వెళ్తూ నమ్మకం రావాల్సిందే. ఈ సృష్టి ముందగాలం వెలుగు రావాల్సిందే, వెలుగు రావాల్సిందే. డెఫినెట్ గా ఈరోజు ఈ
టీఆర్ఎస్ పార్టీ గెలవాలని కసిగా పార్టీ చేయాలి. కసిగా పార్టీ చేస్తే డెఫినెట్గా గెలుపుతున్నాయి. యోధాలలో పోరాటం చేసినట్టుగా ప్రజలు విచారణ చేస్తున్నారు. అంటే ఈ రోజుగా ఒక మంచి వ్యక్తి గెలుపుతున్నాం. మంచి వ్యక్తి గెలుపడం వల్ల లాభం అనేది అందరూ దయచేసి మళ్ళీ వస్తాం. ఈ రోజు కౌశల్యాన్ని గెలిపించినందుకు నిజంగా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆ ఆనందించిన ప్రయత్నం చేస్తాం. ఇక నుంచి మాకు ప్రభుత్వ కార్యక్రమాలు లేదు, పార్టీ కార్యక్రమాలు తీసుకుంటాం. మీరు హుజరాబాద్ కానీ, ఖైరాబాద్ కానీ, గొప్పదాన్ని కానీ, నాగపూర్ కానీ ఇవన్నీ తిరిగి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని పునర్వైభవించిన బాధ్యత మేము అందరూ చెప్పుకుంటూ మీరందరూ దయచేసి చూడాలి. అధైర్యం పడండి, ధైర్యంగా ముందు పడండి. అన్ని జరుగుతూ ఏడుస్తూ ఉండదు.